అందరికీ నమస్తే అండి. ఏపీ నివాస్ ఎఫ్ఆర్ఎస్ యాప్లో స్టాఫ్ కానీ స్టూడెంట్ కానీ అటెండెన్స్ మార్క్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర అటెండెన్స్ చూపిస్తుంది మార్క్ చేసినట్టుగా, కానీ ఇన్స్టిట్యూషన్ లాగిన్లోకి రావట్లేదు, రిపోర్ట్స్లోకి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని చాలామంది చెప్తున్నారు. దీనికి రెమెడీ అంటే దీనికి ఎలాగ చేయాలనేటువంటిది గతంలోనే మనము సింక్రనైజ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తే వస్తుందని చెప్పడం జరిగింది. కానీ మరలా అందరూ అదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారు, రావట్లేదని. మరలా ఒకసారి దాన్ని ఎట్లా సింక్రనైజ్ చేయాలనేది తెలియజేస్తానండి. ఫస్ట్ యాప్ ఓపెన్ చేయాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ అటెండెన్స్, నాదే అటెండెన్స్ మార్క్ చేస్తున్నాను. అటెండెన్స్ క్యాప్చర్ అయింది. సో ఇప్పుడు నాకు క్లియర్గా క్యాప్చర్ అయినట్టుగా నా దగ్గర చూపిస్తుంది. కానీ ఇది ఇన్స్టిట్యూషన్ లాగిన్లోకి అంటే మాది హెడ్ ఆఫీస్ లాగిన్లోకి నాది అటెండెన్స్ పడినట్టుగా రాలేదనుకోండి, ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం వేసిన అటెండెన్స్ సింక్రనైజ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి ఎవ్రీడే. సో దీనికి ట్రిపుల్ డాట్స్ మీద క్లిక్ చేయాలి. పైన లాస్ట్ 3 ఆప్షన్ అన్సింక్రనైజ్ డేటా అని చెప్పేసి ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. అంటే ఇప్పుడు 5 రికార్డ్స్ సింక్రనైజ్ కాలేదు. ఇప్పుడు నేను టెస్టింగ్ కోసం 2-3 సార్లు ట్రై చేశానండి ఇది, అందుకని ఈ 5 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న అటెండెన్స్ సింక్రనైజ్ అయిపోయింది, ఈ రోజు అవ్వలేదు అనుకోండి, మీకు ఒక రికార్డైనా వస్తుంది. ఒకవేళ మీరు వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి మీరు వేస్తున్నారు కానీ అటెండెన్స్ సింక్రనైజ్ కాలేదనుకోండి, మీకు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అలా ఎన్ని రోజుల నుంచి అయితే సింక్రనైజ్ అవ్వట్లేదో అన్ని రోజుల నుంచి అట్లా చూపిస్తుంది అది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యూ డీటెయిల్స్ క్లిక్ చేసి ఇట్లా మనకి ఏ డేట్స్లో ఎప్పటి నుంచి అటెండెన్స్ సింక్రనైజ్ అవ్వలేదో క్లియర్గా చూపిస్తుంది. ఇందులో ఈ సింబల్ యారో సింబల్స్ క్లిక్ చేస్తే ఒకసారి ఇంటర్నెట్ కనెక్షన్ లేదని చెప్పేసి చూపిస్తుంది. అంటే నేను యాక్చువల్గా ఇంటర్నెట్ ఆపాను. ఎందుకు ఆపానంటే ఇంటర్నెట్ లేకపోయినా మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సింక్రనైజ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్న చోట మాత్రమే చేయాలి. అంటే వైఫై ద్వారా కానీ లేదనుకుంటే మీ మొబైల్ డేటా ఆన్ చేసుకొని కానీ సింక్రనైజ్ చేయాలి. క్యాప్చర్ చేసేటప్పుడు మాత్రం ఇంటర్నెట్ లేకపోయినా క్యాప్చర్ అవుతుంది. సో ఇప్పుడు నేను నా మొబైల్ డేటా ఆన్ చేస్తున్నాను. మీరు అటెండెన్స్ క్యాప్చర్ చేసేటప్పుడు ఇంటర్నెట్ ఉండుంటే మ్యాక్సిమం సింక్రనైజ్ అయిపోతుంది. అవ్వకపోతే ఈ విధంగా చెక్ చేసుకోవాలా. సో ట్రిపుల్ డాట్స్ మీద క్లిక్ చేస్తే కిందన మనకు మెసేజ్ వచ్చింది చూడండి, అటెండెన్స్ డేటా సింక్రనైజ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి. ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు అలా రాలేదు చూడండి, మనకి రికార్డ్స్ రాలేదు. ఆల్ డేటా సక్సెస్ఫుల్లీ సెండ్ టు సర్వర్ అని వచ్చేసింది. సో ఈ విధంగా అయితేనే మీకు మీ డేటా, మీరు వేసిన డేటా రిపోర్ట్స్లో కానీ లేదంటే ఇన్స్టిట్యూషన్లో కానీ డిస్ప్లే అవుతుంది. ఈ ఒక్కటి గమనించాలండి. ప్రతి ఒక్కరు యాప్లో అటెండెన్స్ వేసిన తర్వాత సింక్రనైజ్ చేసుకొని తర్వాత ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. వన్స్ లాగౌట్ అనే ఆప్షన్ చివరిలో ఉంది, లాగౌట్ అయ్యి ఎస్ అని క్లిక్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇదండి. ఈ విధంగా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు అటెండెన్స్ చేసినప్పుడల్లా ఈ విధంగా సింక్రనైజ్ చేయండి. ఖచ్చితంగా మీ డేటాని ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది సర్వర్కి. తర్వాత ఇంతవరకు ఒక 256 మంది వరకు స్టాఫ్ మన దగ్గర వర్క్ చేస్తూ ఉండి కూడా ఎన్రోల్మెంట్ చేయలేదు. ఇది పదే అథారిటీస్ అడుగుతున్నారు, ఎందుకు ఎన్రోల్మెంట్ జరగలేదు? 100% ఎన్రోల్మెంట్ జరగాలి కదా. అటెండెన్స్ పర్సంటేజ్ అనేటువంటిది ఒక 5% 2% లీవ్స్ అయి ఉంటాయి, లేదనుకుంటే వేరే ఓడీస్లో ఉంటారు కాబట్టి క్యాప్చర్ చేయకపోవచ్చు. కానీ ఎన్రోల్మెంట్ అనేటువంటిది 100% జరగాలి కదా. ఒక ఎంప్లాయీ మన దగ్గర పనిచేస్తున్నారు, వాళ్ళకి శాలరీ ఇస్తున్నామంటే మరి ఎన్రోల్మెంట్ జరగకుండా ఎందుకు 200 దగ్గర చిల్లరు పెండింగ్ ఉండాలని అడుగుతున్నారు. ఈ విషయాన్ని మేము గత 10 రోజుల నుంచి మీకు గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాము. తర్వాత మెయిల్ పెడుతున్నాను. ఏ స్కూల్లో ఎంతమంది ఎన్రోల్మెంట్ అవ్వలేదు అనేది స్కూల్ వైజ్ లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు దాన్ని
చాలా స్కూల్స్ పట్టించుకోవట్లేదు. దయచేసి మీరు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఎన్రోల్మెంట్ అయితే చేయాలి. ఒకవేళ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ గురుకులం సెల్లో లేదంటే DTWMSలో ఒకరిద్దరు మన దగ్గర వర్క్ చేస్తూ డిప్యుటేషన్ వెళ్ళారు. వాళ్ళని మీరు ఒకసారి మీ ఇన్స్టిట్యూషన్కి పిలిపించుకొని, ఒకవేళ ఎన్రోల్మెంట్ కాకపోతే వాళ్ళే పెండింగ్ కానీ మీ దగ్గర అయి ఉంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి పిలిపించుకొని ఒకసారి ఎన్రోల్మెంట్ చేసుకొని తర్వాత వాళ్ళని మీరు డైలీ మీకు స్టాఫ్ని అటెండెన్స్ కన్ఫర్మేషన్ చేసేటువంటి సర్వీస్ ఒకటి JNB నివాస్లో ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పుడు నేను 2-3 టైమ్స్ మెయిల్ పెట్టడం జరిగింది. ఏ విధంగా కన్ఫర్మేషన్ చేయాలి అనేటువంటిది. ఆ కన్ఫర్మేషన్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ గారు ఎవరైతే డిప్యుటేషన్లో ఉన్నారో వాళ్ళని డైలీ మీరు OD అని పెట్టి ఎక్కడికైతే డిప్యుటేషన్ వెళ్ళారో అది రిమార్క్స్ రాయాలండి. జనరల్గా లీవ్ ఉన్నవాళ్ళు లీవ్ మార్క్ చేస్తారు. ఈ 2 పనులు ఎవ్రీడే JNB నివాస్లో చేయాలి. సో ఇది 2 టైమ్స్ చేయాలి, మార్నింగు ఈవినింగు. అటెండెన్స్ వేసిన తర్వాత అటెండెన్స్ వేసినది మాత్రం ఆటోమేటిక్గా మీకు ప్రజెంట్ వచ్చేస్తుంది. FRSలో అటెండెన్స్ చేసిన స్టాఫ్ది ఆటోమేటిక్గా మీకు ప్రజెంట్ వచ్చేస్తుంది. రిమైనింగ్ ఎవరికైతే ప్రజెంట్ రాలేదో వాళ్ళది మాత్రం మీరు OD అయితే OD, లీవ్ అయితే లీవ్, సరెండర్ అయితే సరెండరు, ఇట్లాగా ఈ ఆప్షన్స్ని పెట్టి మీరు కన్ఫర్మ్ చేయాలి. ఇది 2 టైమ్స్. ఎందుకు 2 టైమ్స్ అంటే మన దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ మార్నింగ్ రారు, ఈవినింగ్ వస్తారు. లేదంటే ఒక ఎంప్లాయీ హాఫ్ డే లీవ్ పెడతారు, అది మార్నింగ్ లీవ్ పెడితే ఆఫ్టర్నూన్ వస్తారు. కొంతమంది మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ లీవ్ పెడతారు. సో ఇట్లాంటి ఉన్న బట్టి ఈ విధంగా ఆప్షన్ ఇవ్వడం జరిగింది అన్ని సొసైటీలు కలిపి. అది మీకు స్టాఫ్ మేనేజ్మెంట్లో స్టాఫ్ అటెండెన్స్ కన్ఫర్మేషన్ అనే సర్వీస్ ఉంది. అది క్లియర్గా అక్కడ అప్డేట్ చేయాలి. సో ఇది అటెండెన్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదే అటెండెన్స్ నెక్స్ట్ మీరు సాలరీ బిల్స్ పెట్టినప్పుడు ఈ ప్రింట్లు కూడా తీసి పెట్టాలని చెప్పేసి అంటున్నారు ప్రజెంట్. దానికి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ వస్తాయి. కాబట్టి FRS అటెండెన్స్ సంబంధించి క్లియర్గా ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఇన్ అవుట్ వేయాల్సిందిగా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.